ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అని గురువుకు నమస్కారము చేసుకుంటున్నాము. పరమేశ్వరుడి దగ్గర నుంచి ఆంధ్రవ్యాస, ఏలూరిపాటి, అనంతరామయ్య గారి వరకు ఉన్న గురు పరంపర మొత్తము కూడా ఒక్కరే అని, వారందరూ కూడా ఈ వ్యోమము వరకు వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుడు అని తెలుసుకొని ఆ గురు పరంపరకు నమస్కారము చేసుకుని ఈరోజు నుంచి మనము అతి ముఖ్యమైనటువంటి యోగ సాధనను చేయబోతున్నాము. అది మానసిక తపో ఆరాధన అని చెప్పవచ్చు. ఏమిటి ఈ మానసిక తప ఆరాధన అని అంటే, సామాన్యంగా మనము ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించగానే మనము చేసేటువంటిది, ముఖ్యంగా కొంతమంది సంధ్యావందనంతో ప్రారంభిస్తారు, మరికొంతమంది పూజలతోటి ప్రారంభిస్తారు, మరికొంతమంది ఈ తరుణకాలము సీజనల్గా వచ్చేటువంటి మాలధారణంతో ప్రారంభిస్తారు. ఇలా ఎవరికి తోచినది వారుగా చేసుకుంటూ వచ్చి అదే ఆధ్యాత్మిక జీవితం అని అనుకుంటారు. ఆధ్యాత్మిక జీవితం అని అంటే ఈ భౌతిక ప్రపంచము ఒక సెల్ ఫోన్ వంటిది అని చెప్పవచ్చు. అంటే ఈ భౌతిక ప్రపంచములోని జీవితము సెల్ ఫోన్ వంటిది. ఈ భౌతిక ప్రపంచము ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఛార్జింగ్ను ఎలా అయితే హరిస్తూ ఉంటుందో అలాగే మనము కూడా దాన్ని మరలా ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనము ఒక సెల్ ఫోను, ఈ ప్రపంచము దాన్ని డిశ్చార్జ్ చేస్తున్నటువంటి వాడకము అని అనుకుంటే, మరి ఛార్జింగ్ ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక సాధన. ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది మనకు ఎనలేనటువంటి శక్తిని ఇవ్వాలి. జీవితము అనేటువంటి సెల్ ఫోన్కు ఏదైతే ఛార్జింగ్ను ఇస్తూ ఉంటుందో దాన్ని ఆధ్యాత్మిక సాధన అని అంటారు. మరి ఈ విధంగా ఛార్జింగ్ ఇచ్చేటువంటి కేంద్రం ఎక్కడ ఉన్నది అని అంటే ఆ ఎలక్ట్రిసిటీ పవరు, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ పరమేశ్వరుడు అన్నమాట. ఆయన ఒక ఆటమిక్ ఎనర్జీ సోర్స్ లాంటి వాడు, అణు విద్యుత్ కేంద్రం వంటి వాడు. మీరు ఎన్ని వాట్స్ కావాలి, మెగా వాట్స్ కావాలా, లేకపోతే కనుక 0.5 కావాలా, ఎంత కావాలి అనన్నా కూడా ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. కనుక అక్కడ నుంచి మనము సేకరించేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఈ సాధనలు మనకు ప్రసాదిస్తాయి. ఈ ఏ సాధనలు చేస్తే ఎంత శక్తి మనకు వస్తుంది అని అంటే దానికి మళ్ళీ అనేక రకములు. మనకు ఇంట్లో సాధారణంగా చూస్తే చిన్న ప్లగ్గులు ఉంటాయి, కొన్ని 2 పిన్నుల ప్లగ్గులు ఉంటాయి, కొన్ని 3 పిన్నుల ప్లగ్గులు ఉంటాయి, కొన్ని 3 పిన్నుల ప్లగ్గుల్లో కూడా పెద్దవి ఉంటాయి, ఇంకా పెద్దవి ఉంటాయి. ఏమిటి ఇవన్నీ అని అంటే మనం వాడేటువంటి ఆ విద్యుత్తు పరికరానికి ఎంత విద్యుత్తు అవసరమో అంత వైర్లు, అంత ప్లగ్గు ఉంటుందన్నమాట. ఇది కూడా అంతే. ఇక్కడ మరి అసలు ఈ విద్యుత్తు కనెక్షన్ ఏమిటి అని చెప్పినంటే ఆధ్యాత్మిక సాధనలో మనము చేసేటువంటి, మనము అనుసరించేటువంటి మార్గము ఏమిటిది అని అంటే, చాలామందికి సంధ్యావందనం దగ్గర నుంచి ప్రారంభించి వారు పూజలు, అలాగే ధ్యానములు ఇత్యాదులు అన్నీ కూడా వారు తమకు తోచిన విధంగా, తమకు సాధ్యమైన విధంగా చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు.
ఆధ్యాత్మిక జీవితంలో చేయవలసినట్టుగా చేస్తేనే ఈ ఛార్జింగ్ అనేటువంటిది మనకు లభిస్తుంది. అలా చేయకపోతే ఏమవుతుంది, మనం ఏ కరెంటులో పడితే ఆ కరెంటులో ఏ ప్లగ్ పడితే అది పెట్టి ఛార్జింగ్ చేయాలని ప్రయత్నిస్తే ఏ విధంగా ఈ విద్యుత్ పరికరాలు నాశనం అవుతాయో మనకు కూడా రావలసినటువంటి శక్తి రాకపోగా మనకు విపరీత పరిణామములు కలుగుతాయి. కనుక మనకు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా కావలసినటువంటిది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అని అంటే ఏమిటి అని అంటే, ఇంతకు ముందు మనము బ్రహ్మచర్యమును ప్రత్యేకంగా తెలుసుకున్నాము, అభ్యాసము కూడా మనము చేశాము. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఆ బ్రహ్మచర్య సాధనలో రెండో సోపానంగా ఇప్పుడు మానసిక తపో సాధనను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ మానసిక తపోరాధనను మనకు శంకరాచార్యుల వారు మనకు ప్రసాదించారు. ఆయన ఆ పరమశివుని మానసిక తపోరాధన అనేటువంటిది శివమానస స్తోత్రము ద్వారా మనకు ఇచ్చారు. ఆ తరువాత అమ్మవారిని 64 ఉపచారములతోటి కీర్తించి మానసిక తపోరాధనను ఇచ్చారు. వారి పరంపరలో ఏర్పడినటువంటి మఠామ్నాయముల్లో శృంగేరి మఠామ్నాయముల్లోని మన భారతీ స్వామి వారు గణేశ మానసిక విధానాన్ని ఇచ్చారు. మొత్తం మీద మనకు వినాయకుడు, పరమశివుడు, అమ్మవారు వీరిని మానసికంగా పూజించేటువంటి విధానాలు మనకు శంకరాచార్య పరంపర ద్వారా లభ్యమయ్యాయి. ఇవి ఏమిటి అనంటే, ఈ ఆధ్యాత్మిక సాధనలన్నింటికీ కూడా అతి శ్రేష్టమైనటువంటి మార్గము. ఎందుకని ఇది ఇంత శ్రేష్టమైనది అనంటే, మనము ఏ పనులు చేసినా 3 విధాలుగా చేస్తాము. మనస్సుతోటి చేస్తాము, వాక్కుతోటి చేస్తాము, శరీరంతో చేస్తాము. శరీరంతోటి వాక్కుతోటి మనం చేసేటువంటి సాధనను చూసి దాన్నే ఆధ్యాత్మిక సాధన అని అనుకుంటూ వస్తున్నాము. ఇంతకుముందు చెప్పాం కదా అవి. కానీ ఏ సాధన అయినా సరే మనస్సు లేకుండా మనము సాధన చేస్తే అది వ్యర్థము. దానివల్ల ప్రయోజనము చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే మనం సరైనటువంటి ఆ ఛార్జింగ్ గడ్డ తీసుకొని, సరైనటువంటి కేబుల్ తీసుకొని, సరైనటువంటి పిన్ తోటి సెల్ ఫోన్కు పెట్టి, సరైనటువంటి ఆ స్విచ్ బోర్డులో పెట్టకపోతే సాధారణంగా అరగంటలో ఛార్జ్ అయ్యేటువంటిది 6 రోజులు ఎలా అయితే తీసుకుంటుందో ఇది కూడా అటువంటిదే. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనస్సును కూడా ఎలా కేంద్రీకరించుకోవాలి అనేటువంటిది. ఈ మనస్సు కేంద్రీకరణ లేకుండా మీరు ఎన్ని మాలలు వేసుకున్నా, ఎన్ని అభిషేకములు చేసినా, ఎన్ని జపములు చేసినా, తపములు చేసినా వ్యర్థం. కనుక ఈ మనస్సును కట్టి మనము ఏకాగ్రతను సాధించటానికి ఈ శంకరాచార్య పరంపరలో మనకు సిద్ధించినవే ఈ వినాయక మానసిక పూజా విధానము, మహేశ్వరుని మానసిక పూజా విధానము, అమ్మవారి 64 ఉపచారముల మానసిక విధానము. ఇవి ఏమిటి, వీటిని ఎలా మనము అనుష్ఠించాలి, వీటి శక్తి ఏమిటి అనేటువంటిది ఇక మీదట మనము తెలుసుకొని, రేపు రాబోతున్నటువంటి దసరా ఆశ్వయుజ మాసంలో రాబోతున్నటువంటి ఈ దసరాలో అంటే మనకు ఈ సెప్టెంబరు 21న అమావాస్య అవుతోందనంటే 22 నుంచి మనకు దసరా ఉత్సవములు, నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రుల్లో ఈ పరమేశ్వరుడు అవతారంగా చెబుతున్నటువంటి శంకరాచార్య మహాప్రభువుల వారు ప్రసాదించినటువంటి ఈ మానసిక పూజా విధానంలో అత్యంత
తీవ్రమైనటువంటి శక్తివంతమైనటువంటి మానసిక పూజా విధానంతో అమ్మవారిని అర్చించడానికి మనము ప్రయత్నిద్దాము. కనుక ఈరోజు ప్రారంభించి మనము ఇక మీదట రోజు కొంతగా ఈ మానసిక పూజా విధానాన్ని అభ్యసిస్తూ రాబోయే నవరాత్రులు 9 రోజులు కూడా ఈ మానసిక పూజా విధానంలో అమ్మవారిని అర్చిద్దాము. కనుక ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా ఇకపై ఈ మానసిక తపోరాధనలో అందరూ కూడా పాల్గొని గురుదేవులు అందిస్తున్నటువంటి ఈ అత్యంత శక్తివంతమైనటువంటి తపో సాధనను చేయమని గురుముఖంగా అందరికీ కూడా మేము సూచిస్తున్నాము. అదృష్టవంతులు ముఖ్యంగా బ్రహ్మచర్యంలో మొన్న మనం చేసినటువంటి ప్రథమ చరణంలో ఉన్నవారు తప్పనిసరిగాను, ఇతరులు కూడా ఇందులో నుంచి కొనసాగవచ్చు. అన్నీ కూడా ఇందులో వస్తాయి. కనుక ఇక మీదట ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.